మిత్రుడు రామారెడ్డి ఇంట్లో అల్పాహారం స్వీకరించిన తర్వాత మరికొద్ది సమయం ఉంది. ఈలోగా మరి స్థానికంగా ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రమైన వైశ్యుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి మా మిత్రులు అందరూ కూడా వెళ్ళడం జరిగింది. 2026 జనవరి 10, 11 తేదీల్లో మేము ఒకప్పుడు చదువుకున్న పశ్చిమ గోదావరి జిల్లాలోని మరి పెనుగొండలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర డిగ్రీ కాలేజీ స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయని మాకు ఆహ్వానం అందింది. ఆ మేరకు ఆ కార్యక్రమానికి హాజరయ్యే నిమిత్తం మరి స్థానికంగానే ఉంటున్నటువంటి అప్పటి మా బిఏ క్లాస్మేటు మేడపాటి వెంకటరామారెడ్డి మమ్మల్ని ఆ రోజు ఉదయాన్నే మరి టిఫిన్కి మా ఇంటికి వచ్చేయండి, అక్కడి నుంచి అందరం కలిసి వెళ్దామని ఆహ్వానించాడు. ఆ మేరకు ఇప్పుడు మేము ముందుగా మా మిత్రుడు మేడపాటి వెంకటరామారెడ్డి ఇంటికి వెళ్తున్నాం. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీ. నేను 1972-82 మధ్య వాసవి పెనుగొండ కాలేజీలో ఎస్వికేపీ కాలేజీలో బిఏ చదువుకున్నాము. మరి ఆ కాలేజీ స్వర్ణోత్సవాలు జనవరి 10, 11, 12 జరుగుతున్నాయని మాకు ఆహ్వానం వచ్చిన మేరకు మరి ఆ రోజు అందరం కూడా హాజరయ్యాము. మిత్రుడు రామారెడ్డి పెనుగొండలోనే ఉంటాడు, మా ఇంటికి అల్పాహారానికి వచ్చేయండి అని ఆహ్వానించిన మేరకు మేము ఆ రోజు 9 గంటలకల్లా మిత్రుడు రామారెడ్డి ఇంటికి వచ్చాము. వారి కుటుంబ సభ్యులు మా అందరికీ ఇచ్చినటువంటి ఆత్మీయపూర్వకమైనటువంటి ఆతిథ్యాన్ని, అల్పాహారాన్ని మరి ఎంతో ప్రేమతో అందరం కూడా స్వీకరించి అక్కడ కొంచెంసేపు అందరం కూడా చిట్ చాట్ చేసుకుని ఆ తర్వాత మేము ఏ కార్యక్రమం కోసం ఈరోజు పెనుగొండ వచ్చామో స్వర్ణోత్సవాల కోసం అటెండ్ అవ్వటం కోసం మరి మేమంతా కూడా తిరిగి ప్రయాణం అయ్యాము. అయితే ఇంకా సమయం ఉంది కాబట్టి ఈలోగా మరి స్థానికంగా ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి గుడికి వెళ్దాం ముందనుకుని మేమంతా కూడా మా కార్లలో వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ దర్శించడం కోసం బయలుదేరాము. ఇది నా కారు, వెనకాల బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ట్రావెల్ వీడియోస్ అని ఉంది కదా, ఇది నా కారు అనమాట. మిత్రుడు రామారెడ్డి ఇంట్లో అల్పాహారం స్వీకరించిన తర్వాత మరికొద్ది సమయం ఉంది. ఈలోగా మరి స్థానికంగా ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రమైన వైశ్యుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి మా మిత్రులు అందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఈ గోపురం చూస్తే మీకు చాలా సినిమాల్లోనూ అట్లాగే మరి కళ్యాణ వైభోగం అనే సీరియల్లో కూడా ఇక్కడ షూట్ చేయడం జరిగింది. ఆ టైటిల్ సాంగ్ ఇక్కడ షూట్ చేశారు. అలాగే మరికొన్ని సినిమాలు కూడా ఇక్కడ ఈ ప్రాంగణంలోనే షూట్ చేయడం జరిగింది. ఇది చాలా ఎత్తైనటువంటి గోపురం. నా బాల్యం అంతా కూడా అలాగే కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా రోజు ఈ గోపురం చూస్తే వెళ్ళేవాడిని. ఈ గోపురం అప్పట్లో మరి చాలా పెద్దదిగా అనిపించేది. ఇప్పుడు మరి అంతకంటే పెద్ద గోపురాలు రావడంతో ఏమో చిన్నదిగా అనిపిస్తుంది. ఈ గోపురం ఎక్కితే దూరంగా పాలకొల్లో ఉన్నటువంటి క్షీరరామలింగేశ్వర స్వామి గోపురం కూడా కనపడుతుందని అంటారనమాట. ఇక మరి ఇది పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అనమాట. ఇక్కడ మరి స్వామి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ప్రక్కనే ఉన్నటువంటి మరి వాసవి ధామ్ అక్కడ కూడా మేము వెళ్ళటం జరిగిందనమాట. 90 అడుగుల ప్రపంచంలోనే ఎత్తైన పంచలోహ విగ్రహాల్లో ఒకటైనటువంటి 90 అడుగుల ఆ విగ్రహాన్ని వాసవిధామ ప్రక్కన వాకబుల్ డిస్టెన్స్ అక్కడ అమ్మవారిని దర్శించుకుని అప్పుడు మేము కాలేజీకి వెళ్ళటం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను పశ్చిమ గోదావరి జిల్లాలోని వాసవి పెనుగొండ పట్టణంలో ఉన్నాను. ఎందుకు అంటే ఇక్కడ ఎస్వికేపీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిసి మరి నా ఎడ్యుకేషన్ అంటే 77 నుంచి 82 వరకు అంటే డిగ్రీ వరకు, ఇంకా చెప్పాలంటే నా ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి డిగ్రీ వరకు కూడా ఈ పట్టణంలోనే జరిగింది. మరి ఆ స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు ఎంతో హుషారుగా నేను నా క్లాస్మేట్స్ కలిసి మరి ఈ జనవరి 10, 11, 12 తేదీలో జరుగుతున్న ఈ ఉత్సవాలు అటెండ్ అవ్వడం కోసం నేను రావడం జరిగింది. ఈ కాలేజీలో చదవడం నా అదృష్టంగా భావిస్తాను. ఇంకేదంటే ఇక్కడ ఈ కాలేజీ దినదిన ప్రవర్ధమానమై ఎందరో మేధావుల్ని తయారు చేసినటువంటి సంస్థ ఇది. కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ 2 అంతస్తుల పైకెక్కి చుట్టుపక్కల కలయి చూస్తే దూరంగా మరి కాలువ అవతలే వాసవి మాతా భవన్, అక్కడే కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రపంచంలోకెల్లా అతి ఎత్తైన 90 అడుగుల పంచలోహ విగ్రహం ఉందని చెప్పాను కదా. మరి అక్కడ ఈ కాలేజీ స్వర్ణోత్సవాల సందర్భంగా పెద్ద బెలూన్ని ఎగరవేశారు. దీని ద్వారా కాలేజీ ఖ్యాతి
ప్రపంచవ్యాప్తంగా మరి తెలియజేసే విధంగా ఇదిగో కాలేజీ యొక్క జెండా రెపరెపలాడుతూ ఇక్కడ ఈ కాలేజీలో ఎంతోమంది మేధావులు మరి అటు పొలిటీషియన్స్, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, ఒకరేమిటి అన్ని రంగాల్లోనూ కూడా ఎంతో ప్రఖ్యాతి చెందినటువంటి వారు ఈ కాలేజీలో చదివారని గర్వంగా చెప్తున్నాను నేను. వాసవి కన్యకా పరమేశ్వరి కాలేజీకి వెళ్ళాలంటే కాలువ దాటాలన్నమాట. మేము చదువుకునే రోజుల్లో అంటే 1977లో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను కదా ఇక్కడ. ఆ రోజుల్లో ఈ వంతెన ఉండేది కాదు, బల్లకట్టు ఉండేది. ఆ బల్లకట్టు మీద మరి చాలా రోజు భలే ఎంజాయ్మెంట్ ఉండేది. బల్లకట్టు దాటడం ఈ రోజుకి కూడా సరదాయే కదా, అంత ఎంజాయ్మెంట్ ఉండేది. నేను బ్యాగ్ వేసుకుని వెళ్తుంటే నాకు ఆ రోజులు గుర్తొచ్చి నా మనసంతా ఎంతో ఆనందంతో నిండిపోయింది. ఈ బ్యాగ్ ఏంటి మిత్రులారంటారా, ఆ బ్యాగ్ నా యూట్యూబ్ సరంజామా. ఆ విధంగా మరి మిత్రులతో నడుచుకుంటూ ఆ వంతెన మీద వెళ్తూ ఇదిగో కాలేజీ గేట్ దగ్గరికి చేరుకున్నాను అనమాట. ఈ కాలేజీ గేట్ దగ్గర ఇదిగో ఇక్కడే బల్లగట్టు ఉండేది అప్పట్లోను. ప్రస్తుతం అది ఎన్సీసీ వాళ్ళ నావన్నమాట. అది మేము లోపలికి ఎంటర్ అవుతుండగానే గేట్ దగ్గర మరి ఈయన లెక్చరర్ అనుకుంటా చాలా ఆత్మీయంగా మరి అభిమానంగా మమ్మల్ని అందరినీ కూడా మనిషి పేరున అందరినీ కూడా రిసీవ్ చేసుకుని మరి స్వాగతం పలికారనమాట. చక్కని ఏర్పాట్లు చేశారు కాలేజీ వారు అయితేని. ఏదో చూడండి, ఆయన లెక్చరర్ అనమాట. అందరినీ కూడా అలా ప్రతి ఒక్కరిని కూడా రిసీవ్ చేసుకుని లోపలికి స్వాగతం పలుకుతున్నారు. చక్కని సాంప్రదాయం కదా. ఆ తర్వాత ఇదిగో ఈ కాలేజ్ అంతా కూడా సర్వాంగ సుందరంగా తయారు చేసినట్టుగా నాకు కనపడింది. చక్కని స్వాగత బోర్డులు అవి పెట్టి డెకరేషన్ అది కూడా చేశారనమాట. ఇది మరి కాలేజీకి వెళ్ళేదారనమాట. ఇక్కడ ఈ వైట్ కోట్లు వేసిన డాక్టర్ లాగా ఉన్నారు ఏంటబ్బా అని అనుకున్నాను. ఇంతకే వారు వాలంటీర్స్ అనమాట, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అదేనమాట. ఇక్కడ నేను చదువుకునే రోజుల్లో కూడా నేను ఎన్ఎస్ఎస్ గ్రూప్ లీడర్గా చేశాను. మొత్తం 100 మంది ఉండేవారు. 100 మందికి నేను గ్రూప్ లీడర్గా ఉండి అనేక కార్యక్రమాలు, సోషల్ సర్వీస్ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒక్కసారి ఆ గ్రౌండ్లోకి అడిగడగానే 45 సంవత్సరాలు గిర్రున నా మనసు వెనక్కి వెళ్ళి చదువుకునే రోజులు గుర్తొచ్చాయి. నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మేము కాలేజీ గ్రౌండ్లోకి ఎంటర్ కాగానే ప్రక్కనే ఒక పాకలో మరి పిల్లలు హడావుడి చేస్తున్నారు. ఏంటి అని చూస్తే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథుల యొక్క పేర్లు, వారి యొక్క ఫోన్ నెంబర్లు, వారి యొక్క డిజిగ్నేషను రాసుకుని మాకు ఐడెంటిటీ కార్డ్స్ ఇష్యూ చేశారు. మేము 79-82 మధ్య బిఏలో 24 మంది బ్యాచ్ ఉండేవాళ్ళం. అందులో 18 మందిని ఐడెంటిఫై చేయగలిగాం. మరి అందులో 11 మంది మాత్రమే ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నా మిత్రుడు సూర్య నేను చూడండి చెయ్యి పట్టుకుని వెళ్తుంటే నిజంగా 79లో మేము క్లాసుకు రోజు ఇలాగ వెళ్ళే వాళ్ళం, చక్కగా కబుర్లు చెప్పుకుంటూ. ఆ ఆనందం మరి మాటల్లో చెప్పలేకపోతున్నాను. నిజంగా మా మొహాల్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి మా మొహాలు, అందరి మొహాలు చూడండి. మా బ్యాచ్ అంతా కూడా కాలేజీ గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యి మొట్టమొదటిగా ప్రధాన బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గరికి మూవ్ ఫార్వర్డ్ అయ్యాము. ఈలోగా మొట్టమొదటిగా మాకు అదిగో ఎకనామిక్స్ లెక్చరర్, అప్పట్లో మాకు ఈయన ఎకనామిక్స్ బోధించేవారు రామచంద్రరాజు గారు కనపడ్డారు. వారి దగ్గరికి వెళ్ళి మరి వారికి పాదాభివందనం చేసి పరిచయం చేసుకుని ఇలాగ 79-82లో మీ దగ్గర బిఏ చదువుకున్నామని చెప్పేసి అందరం కూడా పరిచయం చేసుకోవడం జరిగింది. కానీ నాకు గుర్తులేదు, ఏమేమి అనుకోవద్దని మా గురువుగారు చెప్పడం జరిగింది. కానీ అందరినీ మర్చిపోయినా మా ప్రసాద్ని మాత్రం మర్చిపోలేదు. ఎంచేతంటే ప్రసాద్ అప్పట్లో చాలా అల్లరి చేసేవాడు. ఆ తర్వాత మేము తెచ్చుకున్నటువంటి దుశ్శాలువలతోటి మరి మా గురువుల్ని సత్కరించుందని మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. మా బ్యాచ్ అంతా కూడాను ఆ దుశ్శాలువ తోటి వారి సత్కరించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవటం జరిగింది. మా ఎకనామిక్స్ లెక్చరర్ రామచంద్రరాజు గారిని మరి సత్కరించిన తర్వాత వారిని మధ్యలో పెట్టుకుని వెనకాల కాలేజీ బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా మేమందరం కూడా గ్రూప్ ఫోటో దిగడం జరిగిందనమాట.
ఆ తర్వాత మా స్నేహితుల బృందం ప్రధాన వేదిక దగ్గరికి మూవ్ అయింది. అక్కడ మాకు మరి అప్పట్లో మా ప్రిన్సిపాల్ జి తమ్మయ్య గారు కనపడ్డారు. చూడండి ఎంత ఆత్మీయతతో ఆయన మమ్మల్ని పలకరిస్తున్నారో. మరి ఆయన అప్పట్లో మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఆయన మాకు పాలిటిక్స్కి వచ్చేవారు. అప్పట్లో ఆయన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేసేవారు అనమాట. ఆయన ఎంత సౌమ్యులో ఎంత స్నేహశీలరో, మరి ఏదైనా తేడా వస్తే అంత సీరియస్ అయ్యేవారనమాట. చక్కని వ్యక్తి, మాకు సబ్జెక్ట్ చాలా చక్కగా బోధించారు ఆయన ఆ విధంగా మా మిత్ర బృందం అంతా కూడా దృశ్యాలతో సత్కరించి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకుని ఎంతో ఆనందాన్ని పొందాము అందరం కూడా. సభా ప్రాంగణంలో మరికొద్ది ముందుకు వెళ్ళేటప్పటికీ మాకు హిస్టరీ లెక్చరర్ శ్రీ సత్యప్రసాద్ గారు తారసపడ్డారు. వారిని చూసి మాకు చాలా సంతోషం వేసింది. అప్పట్లో ఆయన మాకు మరి హిస్టరీలో ఉన్నటువంటి ఒక సబ్జెక్టు ఆర్కియాలజీని టీచ్ చేసేవారు. చాలా చక్కగా చెప్పేవారు. ఏ రోజున కూడా ఆయన మొహంలో మేము కోపం చూడలేదు. ఏ స్టూడెంట్ కూడా ఆయన కసిరించలేదు. చక్కని సౌమ్యులు. అటువంటి వారిని మేము సత్కరించుకోవటం మాకు మా భాగ్యం కింద భావించాము. ఆ తర్వాత వారికి పాదాబంధనం చేసి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మాకు అప్పట్లో పాలిటిక్స్ బోధించినటువంటి శ్రీమతి సుజాత మేడం ఎదురయ్యారు. వారిని కూడా దృశ్యాలతో మా స్నేహితుల బృందం ఆత్మీయంగా సత్కరించి వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నాం అనమాట. ఆవిడ అప్పుడు ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారు, ఆవిడ కూడా ఏ రోజుని కోప్పడి ఎరగదు మమ్మల్ని. ఆ తర్వాత వేదిక దగ్గరికి వెళ్తా కూర్చుంటుంటే మరి ఒక మిత్రుడు కనపడ్డాడు. ఆ మిత్రుడు మరి అందరికీ ఉభయ తెలుగు రాష్ట్రాలకి తెలిసిన వ్యక్తి. ఇటీవల బ్లాక్ బస్టర్ మూవీ అయినటువంటి కోర్టు సినిమాలో జడ్జి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఆయన ఇదే కాలేజీలో నా జూనియర్ అనమాట. నాకు రోజు ఎంతో ఆనందంగా ఆప్యాయంగా మాట్లాడేవాడు అప్పట్లోనూ. నేను అతని యొక్క ఫేస్ కట్ చూసి అప్పట్లోనే ఇతను భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితికి వెళ్తాడని అనుకునేవాడిని అనమాట. మరి ఆ విధంగా సినీ రంగంలోనూ మరి టీవీ సీరియల్స్లోనూ ఈరోజు ఎన్నో సీరియల్స్లో ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు భోగిరెడ్డి శ్రీనివాస్. మరి ఆయన్ని కూడా మరి ఈ వేదిక మీద మరి చాలా చక్కగా కాలేజీ యాజమాన్యం సత్కరించడం జరిగింది. ఆ తర్వాత వేదిక దగ్గర కాలేజీ వారి ఆహ్వానం మేరకు వచ్చినటువంటి అతిథి గుండు సుదర్శన్, ప్రముఖ సినీ నటుడు, ఆయన తారసపడ్డారు. వీరిరువురు మరి ఇటు స్టూడెంట్స్ తోటి, అటు స్టాఫ్ తోటి, అటు మరొక వైపు యాజమాన్యంతో చక్కని సత్సంబంధాలను కొనసాగిస్తూ కాలేజీని ఉన్నత పదంలో నడిపిస్తున్నారు. సభ ప్రారంభానికి ముందుగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ పితాని సత్యనారాయణ గారికి కళాశాల విద్యార్థినులు చక్కని స్వాగత గీతంతో ఎంతో వీణులు విందైన పాటతోటి మరి సభికులకు ఆహ్వానం పలికారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళాశాలల తరపున ఆత్మీయ స్వాగతం పలుకుతున్నామండి. మహోత్సవము, సవము అంటే భవహరం గిరిజాకుమారం లంబోదరం గజముఖం ప్రణవస్వరూపం లక్ష్మీ గణేశ అఖిలాశ్రిత కల్పభూజం లక్ష్మీ గణేశ అఖిలాశ్రిత
కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుశోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం ఋషిగణ సంసుతవామహిమాక్షరూపిణి భాగవివేదమయే నవరుహగాన వినోదిని నాదరతే జయ జయ హే పెనుగొండ నివాసిని వాసవి కన్యక పాలయ మా ఋషిగణ సంసుతవామహిమాక్షరూపిణి భాగవివేదమయే వనరుహగర్భకిరీటమయీ విరాజిత పాదకలేహితే నవరసరూపిణి నాట్య వినాశిని గాన వినోదిని నాదరతే జయ జయ హే పెనుగొండ నివాసిని వాసవి కన్యక పాలయ మాం వాసవి కన్యక పాలయ మాం వాసవి కన్యక పాలయ మాం. 18 నుంచి కూడా ఈ కళాశాల యొక్క ప్రధానాచార్యులుగా నేను ఈ యొక్క మేనేజ్మెంట్ వారి యొక్క అండదండలతో నేను పనిచేస్తున్నాను. ఇక్కడ ఈ యొక్క విద్యా సంస్థలో పనిచేయడం ఒక అనుభూతి, ఒక పూర్వజన్మ ఫలితం. అది ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ యొక్క కళాశాలలో మనకు ఆ యొక్క అవకాశం రాదండి. అయినప్పటికీ కూడా 1974లో పెనుగొండ గ్రామీణ ప్రాంతంలో ఈ యొక్క విద్యార్థులకి ఉన్నత విద్య కోసం ఇబ్బంది పడే సమయంలో పురప్రముఖులు వ్యాపారవేత్త శ్రీ కోట్ల వెంకటరామ గారు మరియు ఇతర సభ్యులతో సహకారంతో ఆనాటి శాసనసభ్యులు వంకా సత్యనారాయణ గారి యొక్క సహాయంతో ఈ యొక్క కళాశాలలో ప్రారంభించారండి. ఈ యొక్క కళాశాలకు ఉన్న ఒక విశిష్టమైన విధానం ఏంటంటే, ఏ కళాశాల అయినా సరే ఇంటర్మీడియట్ అయితే ఫస్ట్ ఇయర్ తోటి, డిగ్రీ అయితే ఫస్ట్ ఇయర్ తోటి ప్రారంభమవుతుంది. కానీ ఈ యొక్క కళాశాల ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, డిగ్రీ 2 సంవత్సరాలు BA BCom తోటి ప్రారంభించబడింది. ఆ యొక్క సమయంలో ప్రారంభ సంవత్సరంలో సుమారు 200 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్లో అడ్మిషన్ తీసుకున్నారండి. తర్వాత ఈ యొక్క కళాశాలలో ఉభయములు 2 కూడా కలిసి పనిచేశాయి. 1980లో గ్రాంటినేట్ రావడం ద్వారా ఈ యొక్క ఉభయ కళాశాలలో కూడా విడివడి జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలుగా పనిచేయడం జరుగుతుందండి. ఆనాటి నుంచి కూడా విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నత శిఖరాలను అధిరోధిస్తూ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగి ఉందండి. 1993-94 సంవత్సరంలో మనకి ఇంగ్లీష్ మీడియం బైపీసీ, ఎంపీసీ గ్రూపులు, అదే సంవత్సరం ద్వితీయ భాషగా సాంస్క్రిట్ కూడా అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. 98లో MEC గ్రూప్ ఇచ్చారు. తదుపరి మనకి వొకేషనల్ కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఆ యొక్క దాంట్లో అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, కంప్యూటర్ సైన్స్, తర్వాత రేడియో అండ్ టెలివిజన్ కోర్సులు కూడా ప్రారంభించారండి. ఈ యొక్క కళాశాలకి 1974 సంవత్సరం నుంచి 2025 వరకు కూడా ఇంటర్మీడియట్లో 30,223 మంది విద్యార్థులు అడ్మిషన్ పొంది ఉన్నారు. తర్వాత ఈ యొక్క కళాశాలకి అత్యధికంగా 19 సంవత్సరాలు శ్రీ PBVS ఆదికేశవ స్వామి గారు ప్రధానాచార్యులుగా పనిచేసి వారి యొక్క తనదైన శైలితోటి కళాశాలని అభివృద్ధి పరిచారండి. ఈ యొక్క కళాశాల నుంచి అనేక మంది విద్యార్థులు వేరువేరు స్థాయిల్లో వారి యొక్క జీవనాన్ని క్రమపరుచుకుంటూ కళాశాల అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారండి. దాంట్లో ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను, అదేవిధంగా ఆడిటర్లు, అధ్యాపకులు, అలాగే సివిల్ సర్వెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్లోను, వ్యాపారవేత్తలుగా, ఇన్సూరెన్స్ రంగంలోనూ ఇలా వేరువేరు రంగాల్లో తమ యొక్క ప్రతిభను కనబరుస్తున్నారండి. ఈ యొక్క కళాశాల పూర్వ విద్యార్థుల్లో జడ్జి గారైన బీరా శ్రీనివాస్ గారు ఒకరు, అదేవిధంగా సినీ జీవితంలో ఉన్న భోగిరెడ్డి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మనకి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా కృష్ణా జిల్లాగా పనిచేస్తున్న శ్రీ ఇవ్వల మీరాప్రసాద్ గారు, అదేవిధంగా వైద్య వృత్తిలో డాక్టర్ కవిత, డాక్టర్ రాజా కార్తిక్, అదేవిధంగా జి రామకృష్ణ, ఎన్ రామచంద్ర గుప్తా, అలాగే జి చిట్టిబాబు, ఇలాగ మొదలై ఇంకా చాలామంది, పేర్రాజు, వీళ్ళందరూ కూడా వైద్య విద్యలో స్థిరపడి ప్రజలకి వైద్య సేవలు అందిస్తున్నారండి.
అదేవిధంగా ఈ యొక్క కళాశాల పూర్వ విద్యార్థులైన తాళాబతుల రామకృష్ణ గారు కానివ్వండి, వారి యొక్క ప్రభుత్వ పరీక్షల విభాగంలో చక్కటి నైతిక విలువల యొక్క పరీక్ష పేపర్లని కాంపిటేటివ్ పరీక్షల్లో పేపర్ సెట్టర్గాను పనిచేస్తున్నారండి. అదేవిధంగా ఈ కళాశాలలో పనిచేసిన చేవూరు ఉదయ కోటేశ్వరరావు గారు ఈ యొక్క సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మంచి మంచి పదవులు పొందారు. అలాగే ఎన్ శ్యామల వైద్యరత్న పురస్కారాన్ని పొందేదండి. ఈ కళాశాల పూర్వ విద్యార్థి బివి నరసింహరాజు డిఎన్ఆర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్గా కూడా పనిచేశారండి. తర్వాత ఈ యొక్క కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ వంకమామిడి శ్రీనివాస్ నరేష్ ప్రస్తుతం మన కళాశాలలో అధ్యాపకులుగా అంతకుముందు పనిచేసి ప్రస్తుతం వాసు ఇంజనీరింగ్ కళాశాలలో డీన్గా పనిచేస్తున్నారండి. వారికి 2023లో రాష్ట్ర ప్రభుత్వము ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా వారు సిఐఎస్ఐఆర్ ఎన్ఐ సెట్ కూడా పాస్ అయ్యారు. అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్లుగా రాయల్, అలాగే జి సూరిబాబు ఉన్నారు. అదేవిధంగా జాస్మిన్ సుల్తానా షేక్, ఈ అమ్మాయికి ఎంఎస్సి ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ సాధించారండి ఆవిడ. తర్వాత మారుతున్న కాలానికి అనుగుణంగా మా కళాశాలని సాంకేతికంగా అభివృద్ధి చేస్తున్నాము. అదే క్రమంలో మొట్టమొదటిసారిగా మా యొక్క కళాశాల గ్రంథాలయాన్ని సుమారుగా 6000 గ్రంథాలతో ఉన్న ఆ యొక్క కళాశాలని సాంకేతికంగా ఈ లెర్నింగ్గా మేము మార్చుకుని ఆ యొక్క విద్యార్థులకు ఆ యొక్క సదుపాయాలు అందిస్తున్నామండి. అదేవిధంగా 1997లో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ప్రభుత్వం యొక్క గుర్తింపు పొంది ఆ 50,000 రూపాయల నగదు పురస్కారంతో ఆ యొక్క జన్మభూమి బిల్డింగ్ నిర్మించుకోవడం జరిగిందండి. దానికి యాజమాన్యం వారి యొక్క ఆర్థిక సహాయం కూడా తోడైంది. అదేవిధంగా మనకి 2004 సంవత్సరం నుంచి కూడా అనేక సంవత్సరాలు ప్రతిభా పురస్కారాలు అనేవి ఈ కళాశాల పొందడం జరిగింది. వరుసగా కె ఉమాగాయత్రి, జ్యోతి, ఆదిశ్రవంతి, రవీంద్రబాబు, సునీత వీళ్ళందరూ కూడా మనకి ప్రతిభా పురస్కారాలు పొందారు. అదేవిధంగా ఆదిమూలం విజయ్ కుమార్, ఆయన బెస్ట్ స్టూడెంట్ అచీవర్గా 2011లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రశంసలు అందుకున్నారండి. అలాగే విట్టాలక్ష్మి, కుసుమ కోమలి వీరు కూడా ప్రతిభా పురస్కారాలని అత్యధికంగా మనకి 2019లో జిల్లా స్థాయిలో 8 ప్రతిభా పురస్కారాలు వచ్చాయండి. సుమారుగా 2004 నుంచి మొన్న 2025 వరకు కూడా సుమారుగా ప్రతి సంవత్సరము కూడా 1-2 సంవత్సరాలు మినహా ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేత మన ప్రతిభా పురస్కారాలు పొందుకున్నామండి. ఈ ఏడాది పరీక్షల్లో అత్యధిక మార్కు 987. కళాశాల 50 ఏళ్ల చరిత్రలో ఆర్ట్స్, సైన్స్, వొకేషనల్ విభాగాలు కలిపి 987 మార్కులు సాధించడం జరిగిందండి. కే కొండవీటి ఆదిత్య యశస్వి. అదేవిధంగా 986 మార్కులతోటి కోనాల లలిత 986 మార్కులు సాధించిందండి. అది 2వ మార్కు అవుతుంది. ఎందుచేత చెప్తున్నానంటే ఆ అమ్మాయి ఎంపీసీ తెలుగు మీడియం చదివింది కాబట్టి అత్యంత మార్కులు తెలుగు మీడియంలో రావడం అనేది చాలా అరుదు. ప్రస్తుతం ఉన్న కార్పొరేట్ రంగంలో తెలుగు మీడియం విద్యార్థులు ఆనాటి మార్కులు సాధించి కళాశాల యొక్క ప్రగతిని మనకి చూపించారండి. అదేవిధంగా ఇంటర్ బోర్డు వారి చేత 2015లో మనకి ఉత్తమ ప్రతిభ కనపరిచిన ప్రిన్సిపాల్గా ఆనాటి ప్రిన్సిపాల్ శ్రీ ఎన్వి రమణమూర్తి గారు ఆ యొక్క ప్రశంసలు అందుకున్నారండి. అదేవిధంగా 2019లో మనకి ఆచంట సమన్వయకర్తగా పనిచేసిన శ్రీ చెరుకువాడ రంగనాథరాజు గారు పేద విద్యార్థులు ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో బస్సు సౌకర్యం లేని ఈ యొక్క సౌకర్యంలో బస్సులు అనేవి ఏర్పాటు చేయడం జరిగిందండి. తర్వాత అనేక మంది విద్యార్థులు నేషనల్ ఇన్స్పైర్ స్కాలర్షిప్లు పొందారు. 80,000 రూపాయలు ప్రతి సంవత్సరము కూడా అలాగే 4 సంవత్సరాల చొప్పున వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా మనకి పుస్తకాలు అనేవి ఇవ్వడం జరిగిందండి. గత 2 సంవత్సరాల మధ్య కూడా ఈ యొక్క పుస్తకాలు అనేవి మనకి టెక్స్ట్ బుక్లు అనేవి ఆగిపోవడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి వారికి ఈ యొక్క కళాశాల విద్యార్థులకి ఉచిత టెక్స్ట్ బుక్లు ఇప్పించవలసిందిగా నేను ఈ యొక్క సభాపూర్వకంగా వారిని కోరుతున్నానండి. అదేవిధంగా 2017లో మనకి విత్తనాల సాయి మారుది ఈ అమ్మాయి సిద్ధాంతం అండి. అమ్మాయి అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్ చదివింది. అమ్మాయికి ప్రతిభా పురస్కారం వచ్చిందండి. ఆనాడు విజయవాడలో జరిగిన ప్రతిభా పురస్కారాల సభలో గౌరవ నేటి ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రశంసలు అందుకొని 2 లక్షల రూపాయలు విలువైన ఆర్థిక సహాయాన్ని ఉన్నత చదువుల కోసం ఆ యొక్క ఆనాడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారండి. వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా మనకి ఇక్కడ రెగ్యులర్ కోచింగ్తో పాటుగా నీటు, ఎంసెట్, ఈఏపీ సెట్ అన్నీ కూడా ఉంటాయండి. 2024లో జే పూజిత అనే అమ్మాయి కాటూరి మెడికల్ కాలేజ్ గుంటూరులోను, అలాగే ఎన్ మణికంఠ మచిలీపట్నం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోను కూడా మనకి ఉచిత ఈ యొక్క సీట్లు పొందడం జరిగిందండి. అదేవిధంగా ఈ కళాశాలలో సుదీర్ఘకాలం ఫిజికల్ డైరెక్టర్గా పనిచేసిన మనకి ఈ యొక్క తేతల పద్మనాభరెడ్డి గారు,
మొన్న ఈ యొక్క క్రీడల అభివృద్ధి నిమిత్తం క్రీడల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి మన బహుమతులు ఇచ్చే నిమిత్తం 1,50,000 రూపాయలు మనకి డిపాజిట్ చేశారండి. వారికి హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ కళాశాల యొక్క ప్రగతిలో నిరంతరము వారి యొక్క సలహాలు పొందుతున్నాము మేము. వారు ఎన్వి రమణమూర్తి గారు, శ్రీ పిఎస్ఎస్ రెడ్డి గారు. పిఎస్ఎస్ రెడ్డి గారు 2013లో ఈ యొక్క ఉద్యోగ విరమణ సందర్భంలో 2 లక్షల రూపాయలు కళాశాల యాజమాన్యం వారికి ఫిక్స్డ్ డిపాజిట్గా ఇచ్చారు. వారి దాని మీద వచ్చే వడ్డీతోటి వంశీ అకాడమిక్ క్యాష్ ప్రైజెస్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖుని విద్యార్థులకి అందజేయడం జరుగుతుందండి. ఇదే క్రమంలో దానికి కొంత అమౌంట్ మేనేజ్మెంట్ వారిది కూడా కలపడం జరిగింది. ఈ సందర్భంలోనే శ్రీ వంకమామిడి శ్రీనివాస నరేష్ గారు కూడా వారి యొక్క బాలసూర్యనారాయణ గారి తండ్రి గారి పేరు మీద 20,000 రూపాయలు కూడా దానికి ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క దీన్ని కలిపి వచ్చిన మొత్తంతో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే మా కళాశాల పూర్వ విద్యార్థి ప్రస్తుత సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ కలిదిని రామచంద్ర గారి సుపుత్రుడు డాక్టర్ రాజా కార్తిక్ నెఫ్రాలజిస్ట్ వారు 1,00,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్గా వేసి సైన్స్ విద్యార్థుల యొక్క మనకి ఫస్ట్ ప్రైజ్ని ఇవ్వడానికి వారు సంకల్పించారు. వారికి హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా వారి యొక్క మిత్ర బృందంతో కలిపి ఈ యొక్క కళాశాలల్ని ఆధునీకరించడంలో స్మార్ట్ స్క్రీన్లు ఇవ్వడంలో నేను కూడా ముందు ఉంటానని చెప్పేసి మేము సుమారుగా ఒక 12 స్మార్ట్ స్క్రీన్లు కోరితే ఒక 6 వరకు మేము స్పాన్సర్ చేస్తామని చెప్పడం జరిగిందండి. వారికి కూడా హృదయపూర్వక ఆ యొక్క రాజా కార్తీక్ మిత్ర బృందానికి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా మనకి విజరం ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారు కూడా విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ పేద విద్యార్థులు ఉన్నత చదువుల కోసం స్కాలర్షిప్లు ఇస్తున్నారండి. తర్వాత ఇదే కాకుండా వాళ్లే కాకుండా 10వ తరగతి చుట్టుపక్కల 10వ తరగతి విద్యార్థులలో సైన్స్ పట్ల యొక్క కళాశాల అవగాహన కలగజేయడం కోసం గౌరవ సెక్రటరీ కరస్పాండెంట్ రామచంద్రరాజు గారి యొక్క ఆదేశాలతోటి గత 20 సంవత్సరాల నుంచి కూడా బడిబాట అనే కార్యక్రమం చేపట్టామండి. ఈ బడిబాట కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్న హై స్కూల్ విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు అందరినీ కూడా కళాశాలకి మనకి సుమారుగా 1600 మంది 45 స్కూల్స్ నుంచి వస్తారు. వారికి ప్రయోగాలన్నీ కూడా విజిబుల్గా మనం చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. తద్వారా కళాశాల పట్ల అవగాహన వస్తుంది. వారిలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సంపాదించి ఇంటర్మీడియట్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకి, అలాగే ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులు సంపాదించి సెకండ్ ఇయర్లో ఉన్న విద్యార్థులకి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మంచి ప్రతిభ కనబరిచి మన కళాశాలలో డిగ్రీ చదివే విద్యార్థులందరికీ కూడా యాజమాన్యం వారు ఎంతో ఉదార స్వభావంతో వారికి ఫీజు రాయితీలు అనేవి ప్రకటించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ యొక్క యాజమాన్యం వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామండి. ఇదే విధంగా మనకి ఈ యొక్క చదువులనే కాకుండా మనకి ఆటల్లో కూడా చక్కటి ప్రతిభ కనబరిచారు. దాంట్లో మనకి జగన్నాథ్ రెడ్డి 1981-82లోను, ఏ నాగేశ్వరరావు గారు బాస్కెట్బాల్లోను, అలాగే సత్య సుబ్బన్ గారు స్వర్ణపథక గ్రహీత ఆయన కూడా మనకి పోటీల్లో గెలుపొందడం జరిగింది. అలాగే ఎస్ కృష్ణమూర్తి 86-87లోను, జి శ్రీనివాసరావు 87-88, శేష్ కుమారి 89-91, పడాల ఈశ్వర్ పవన్ కుమార్ రెడ్డి 95-97, కె గంగాధర్ 96-97, టి గంగాధర్ 99 2000 సంవత్సరంలో ఛాంపియన్షిప్లు ఆట పోటీల్లో పొందడం జరిగింది. వారికి అత్యుత్తమ శిక్షణ ఇచ్చిన ఆనాటి ఫిజికల్ డైరెక్టర్ శ్రీ పద్మనాభరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వారే కాకుండా మనకి ఆటల పోటీల్లో మన కళాశాలకి దివంగత ప్రహ్లాద్ రెడ్డి గారు, అదేవిధంగా తాతారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, అలాగే డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీ బాబిరెడ్డి గారు అనేక సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది ఇంకోటి ఏంటంటే ఈ యాజమాన్యం వారికి ఉన్న అత్యుత్తమైన గొప్ప లక్షణం ఎక్కడ మనం చూడం. మనకి విద్య పట్ల మనకి మంచి మక్కువ కలిగి ఉండి నిస్వార్థంతో పనిచేసేది. మీకు ఇంతకుముందు చెప్పాను, డాక్టర్ గొల్ల రామకృష్ణ వారు ఇక్కడ 1991-93లో మనకి ఇంటర్మీడియట్ చదివారు. వారికి వైద్య సీటు వస్తే వారికి ఆర్థిక ఇబ్బందులు వస్తే మన కళాశాల వారు వాటిని ప్రోత్సహించి వైద్య వృత్తిని చదువుని కొనసాగించేలా చేయడం అనేది మన పాలకవర్గం యొక్క ఉదార స్వభావాన్ని, పేదల పట్ల వారి యొక్క నిబద్ధతను ఈ యొక్క తెలియజేస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నానండి. వారికి వినమ్రపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు అని తెలియజేస్తున్నాను. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి గత కాలంలో 2014, 2009, 2014 సమయంలో మనకి తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో కళాశాలల యొక్క తరగతులకి జరగడానికి ఇబ్బంది కలిగిన సమయంలో మనకి ఇక్కడ మన గ్రామంలో ఉండే మన వేదవ్యాస శాస్త్రి గారు వారు ఆనాటి ఉన్న వారితోటి విద్యార్థులతో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా 93 రోజులు విద్యా సంస్థలు మూతబడిన సందర్భంలో పెనుగొండ శ్రీ వాసవి కన్యకాపురం శ్రీ పీతాని వెంకన్న కళాశాల, అలాగే పెనుగొండ శ్రీ వాసవి కన్యకాపురం శ్రీ డాక్టర్ కెఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, పిజి విద్యా కళాశాలని
67 రోజులు జరిపించిన ఘనత శ్రీ వేదవ్యాస శాస్త్రి గారికి దక్కింది. వారికి ఈ సందర్భంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతకన్నా ముఖ్యం ఏంటంటే ఈ యొక్క స్వర్ణోత్సవాల్లో వారు మనం కోరిన వెంటనే ఈ యొక్క 20 రోజుల మట్టి అదే నెల రోజుల మట్టి మాతో పాల్గొంటూ ఈ యొక్క ప్రాంగణాన్ని సుందరీకరణ చేయడంలో మనకి వారి యొక్క సహాయ సహకారాలు, అదేవిధంగా వారే కాకుండా వారి శ్రీమతి సర్పంచ్ శ్రీమతి శ్యామల సోని గారు వారి యొక్క సేవ మనకి సదా స్మరణీయము. కాబట్టి వారికి కూడా సభాపూర్వకంగా ఈ యొక్క సందర్భంగా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఒక విద్యా వ్యవస్థ అందుగల అధ్యాపకుల ప్రామాణికతతోటి మార్గ నిర్దేశత్వ నిపుణతతోటి ఉంటుంది. విద్యార్థి ఉత్తీర్ణత మనసు నుంచి కూడా గుర్తిస్తూ ఉంటారు. దీన్ని సఫలీకృతం చేయడానికి మా కళాశాల అధ్యాపకేతర సిబ్బంది ఆగ్రహం శ్రమిస్తున్నారు. ఒక విద్యా వ్యవస్థ లేదా ఒక విద్యా సంస్థ అభివృద్ధి చెందింది అంటే కేవలం అధ్యాపకులే కాదు, దాని వెనక నుండి నడిపించే అధ్యాపకేతర సిబ్బంది పాలక వర్గం కూడా ఉంటారు. ఎందుచేత చెప్తున్నాను అంటే నేను గర్వంగా చెప్పగలను, ఒక ఎస్వికేపీ కళాశాల యొక్క కార్యాలయ సిబ్బంది ఒక రెఫరెన్స్గా ఉంటారు. మనకి వికీపీడియా ఎలా ఉంటుందో అలాగా మన కళాశాల యొక్క సిబ్బంది యొక్క పని నైపుణ్యం ఆ విధంగా ఉంటుంది. ఎందుచేత చెప్తున్నానంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారే మనకి మా కాలేజీకి ఫోన్ చేసి కొన్ని సందర్భాల్లో సందేహాలు అడిగి నివృత్తి చేసుకుని వారికి తీసుకుంటూ ఉంటారు. అటువంటి నిష్ణాతత కలిగిన ఆ యొక్క అధ్యాపకేతర సిబ్బంది వారి యొక్క సేవలు కూడా సదా స్మరణీయం. కాబట్టి వారికి కూడా హృదయపూర్వక పూర్వం నుంచి పనిచేసిన సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మా యాజమాన్యం వారు మాకు అందిస్తున్న ప్రోత్సాహము, సహాయ సహకారాలు శ్లాఘనీయం. కాబట్టి వారందరికీ కూడా మా వినమ్రపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇట్లు మీ కొల్లి వెంకటరామసూర్య ప్రిన్సిపాల్. ఇప్పుడు నా క్లాస్మేటు పాలాప్రసాదు కాలేజీ స్వర్ణోత్సవ వేదికపై ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాన్ని విందాం. అతిథుల మహారాజులకు, పూర్వ విద్యార్థులకు, ఇప్పుడు చదువుతున్న విద్యార్థులందరూ కూడా కాలేజీ పక్షాన స్వాగతం, సుస్వాగతం. మరి నా పేరు పాలా నాగవర ప్రసాదరావు. ఈ కాలేజీలో 79-82 బ్యాచ్లో మరి బిఏ చేయడం జరిగింది. బిఏ అయిన తర్వాత బీఈడీకి వెళ్ళి స్కూల్ టీచర్గా ఎస్జీటీగాను, ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్గా కూడా పనిచేసి పదవేలు చేయడం జరిగింది. మన కాలేజీ స్వర్ణోత్సవాలు చేస్తున్నామని చెప్పేసి మన ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నటువంటి తెలుగు ప్రొఫెసర్ వెంకట రామమోహన్ రావు గారు, అలాగే కళ సుబ్రహ్మణ్యం గారు, ఉన్నమన్నట్ల మునిబాబు గారు మా ఇంటికి రావడం జరిగింది. చాలా సంతోషించాను. వెంటనే మరి నేను మా బ్యాచ్ వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉంటే వారందరినీ సేకరించి మన సాగునీరులోకి ఒక పుల్లి పేసి మా ఫోటో ఇవ్వడం జరిగింది. మాకు ప్రధానంగా తమ్మయ్య గారు ప్రిన్సిపాల్ గారు మా పాలిటిక్స్కి వచ్చేవాళ్ళు. అలాగే మేము బిఏ కాబట్టి అప్పాజీ గారు, బంగారాజు గారు, ఎకరాప్స్ రామచంద్రరాజు గారు, హిస్టరీ సత్యప్రసాద్ గారు, పాలిటిక్స్ తమ్మయ్య గారు, సుజాత మేడం గారు, ఇంగ్లీష్లో సంజయరావు గారు, సాజి మేడం గారు, హనుమంతరావు గారు, తెలుగులో శివరాకృష్ణ గారు, ఆదికేయ స్వామి గారు తెలుగు వచ్చేవారు. మేము 24 ఉండేవాళ్ళం.
24కి దగ్గర 18 మంది మరి ఉద్యోగాల్లో స్థిరపడడం జరిగింది. వారంతా కూడా నిన్ననే మన కాలేజీ స్వర్ణోత్సవాలకి హాజరై మరి తిరిగి దూర ప్రాంతాలు వచ్చిన వారు వెళ్ళిపోవడం జరిగింది. మిగిలిన వాళ్ళు ఈరోజు వస్తారు. చాలా ఆనందంగా ఉంది. మన కాలేజీ స్వర్ణోత్సవాల పండుగకి ఒక మహోయజ్ఞంలాగా చేస్తున్నటువంటి మన కాలేజీ యాజమాన్యానికి, అలాగే కాలేజీ ఉపాధ్యాయ సిబ్బందికి, ఉపాధ్యాయ సిబ్బంది కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇతను మా ఫ్రెండ్ సూర్యనారాయణ, ఈయన ఏదైతే పాయింట్ ఇక్కడ డిగ్రీకి వచ్చేవాడు. వీళ్ళ నాన్నగారు రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఇంకా చాలామంది ఉన్నారు మా బ్యాచ్. కాసేపటికి వస్తారు. సరే గ్యాప్లో పిల్లలు చాలా చక్కని కార్యక్రమాలు ప్రోగ్రాం చేస్తున్నారు. ఒకసారి మీ అందరి దగ్గర కూడా నా యొక్క అనుభవాన్ని షేర్ చేసుకోవాలని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్ అందరికీ. స్వర్ణోత్సవాలు జరిగిన 3 రోజుల్లోనూ ప్రతిరోజు సాయంకాలం వేళ కళాశాల విద్యార్థులు చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఉదాహరణకి వెల్లువచ్చి గోదారమ్మ వెల్లకెల్ల పడ్డాదమ్మ అనే పాటకి చక్కని అభినయాన్ని ప్రదర్శించారు. స్వర్ణోత్సవాల నిర్వాహకులు ప్రతి విషయంలోనూ కూడా చాలా కేర్ తీసుకున్నారని అనిపిస్తుంది. దానికి ఉదాహరణగా మరి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఇంచుమించుగా ఓల్డ్ సాంగ్సే ప్రజెంట్ చేశారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేవారందరూ కూడా మరి ఓల్డ్ పీపులే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇదిగో ఏరువాక సాగరో పాట చూడండి. రోజులు మారాయి చిత్రం నుంచి ఈ పాట. ఏరువాక సాగరో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న కల్లా కపటం కానని వాడ లోకం పోకడ. ఆ విధంగా తొలి రోజు అంటే జనవరి 10వ తారీఖునే మేము మా బ్యాచ్ అంతా కూడా ఈ స్వర్ణోత్సవాలకు రావాలని నిర్ణయించుకుని అందరం కూడా అక్కడ హాజరయ్యి మీటింగ్ అనంతరం భోజనాలు చేసి మరి ఆ తర్వాత మా మిత్రుడు మార్టేరులో ఉంటున్నటువంటి మా మిత్రుడు పాలాప్రసాద్ ఇంటికి అందరం బయలుదేరారు అనమాట. ఈ కాలువని మీకు పదే చూపించడానికి కారణం మరి గోదావరి జిల్లాలో పంటలు సస్యశ్యామలంగా పండటానికి కారణం ఈ నీరే. మరి ఇది ప్రధాన గోదావరి, ఇది గోదావరి నుంచి వస్తున్నటువంటి ప్రధాన కాలువ, చాలా పెద్ద కాలువ ఇది. మరి దాన్ని చూస్తుంటే ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. పైగా ఈ కాలువల మీద వంతెనలు కానీ మరి గతంలో అయితే బల్లకట్లు ఉండేవి మేము చదువుకునే రోజులు అని చెప్పాను కదా. అలాగే కొన్ని చోట్ల చిన్న కాలువల మీద మరి తాటిపెట్టుతోటి వేసి దాడతారనమాట. చాలా చూడముచ్చటగా ఉంటాయి ఆ దృశ్యాలు. అందుగురించే మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని మొదట్లో చూపించాను, మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మేము అంతా కూడా మార్టేరు బయలుదేరాము. కలిసి మరి రీయూనియన్ అవడానికి కారకుడైనటువంటి సూత్రధారి మిస్టర్ పాలాప్రసాద్ మార్టేరులో ఉంటారు. ఆయన ఇంటికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించారనమాట. ఆ తర్వాత మేము సాయంకాలం 3 గంటలకి ఆయన ఇంటికి వెళ్ళాము. మరి అక్కడ ప్రసాద్ గారి యొక్క కుటుంబం, మరి వారి యొక్క భార్య కానీ కొడుకు కానీ కోడలు కానీ ఎంతో ఆత్మీయత అనుబంధంతో మాకు చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చారు. ముఖ్యంగా వారి మనవడు అయితే మమ్మల్ని అందరూ కూడా చాలా అట్రాక్ట్ చేశాడు. మమ్మల్ని అందరితోటి కొత్త అనేది లేకుండా మాతో కలిసిపోయి చక్కగా ఆడుకున్నాడు. ఈ విధంగా మా మిత్ర బృందం జనవరి 10, 2026న ఎస్వికేపీ కాలేజీ స్వర్ణోత్సవాలలో పాల్గొని మరి ఆ తదుపరి మిత్రుడు పాలప్రసాద్ ఇంట్లో అల్పాహారం స్వీకరించి సాయంత్రం 5ంటికి ఎవరింటికి వారికి పయనమయ్యాం. ఇది మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. త్వరలో మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.